ఎడపల్లి మండలం దూపల్లి గేట్ వద్ద అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 10 రోజుల పాటు ప్రతి ప్రయాణికుడు పగడ్బందీగా ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో సబ్ డివిజన్ పరిధిలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు అరైవ్ అలైవ్ పోలీస్ ప్రోగ్రాంలో ప్రభుత్వ సలహాదారులు పి సుదర్శన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. బోధన్ నుండి నిజామాబాద్కి హెల్మెట్ లేకుండా ప్రయాణం అవుతున్న వారికి హెల్మెట్లని ఎమ్మెల్యే అందజేశారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత పాటించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, తాగి వాహనాలు నడపొద్దని, మానవ తప్పిదాల వల్లనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎడపల్లి ఎస్ఐ ఎం రామ విద్యార్థులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో చనిపోవడానికి రీజన్స్ ఏంటి, దాని మీద కూడా అవగాహన చేయడానికి ఈరోజు సమీక్ష పెట్టారు. కన్సర్న్ ట్రాన్స్పోర్ట్ మినిస్టరు, డీజీపీ గారు, మన పోలీసు వాళ్ళందరూ కలిసి ఒక్కటి అడుగుతూ ఉన్నాను, దయచేసి మీరు డ్రింక్ చేసి నడపద్దు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటప్పుడు ఇష్టంకి వచ్చినట్టు పోతే ఇదేమో హైవే, ఈ స్పీడ్లు వస్తాయి, ఇటువంటి పాటించాలి. మీరు కూడా ఒకటి స్పీడ్ బ్రేకర్ వేయించండి. నేను చెప్తాను వాళ్ళకు కూడా స్పీడ్ బ్రేకర్ వేయాలని చెప్పేది వేసేద్దాం. ఈ విధంగా ఎక్కడైతే ఉన్నాయో చేస్తే ఎందుకు వేస్తూ ఉన్నాం, అటు కుటుంబంను పోషించే వ్యక్తి ఇదనైతే ఆ కుటుంబం అంతా ఇబ్బంది పడుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు మరి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. తప్పనిసరిగా మంచి ప్రోగ్రామే, కానీ ఇట్లని ఇట్లా వదిలేయద్దు. శ్రద్ధగా మన కొరకు చేస్తున్నా లేదా, ఎలిమెంట్ వంచగానే అయిపోదు. ఎలిమెంట్ ఓన్లీ శాంపుల్గా మీరు ఎలిమెంట్ పెడితే ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, ఇది ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల ప్రమాదాల బారిన పడుతున్నారు సార్. హెల్మెట్ వాడకపోవటము, సీట్ బెల్ట్ వాడకపోవటము, పెట్టుకోకపోవటము, అదేవిధంగా తాగి నడపడం, బండి నడపడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయటము, అదేవిధంగా ఆపోజిట్ డైరెక్షన్ ఈ విక్టిమ్స్ ఫ్యామిలీ యాక్సిడెంట్లో మరణించిన వాళ్ళ కుటుంబాలు సార్ ఈ 2030 వరకల్లా 50% ఎలక్షన్ ప్రమాదాలు తగ్గాలని నినాదంతో ముందుకు పోతున్నాం సార్. ఈరోజు మాకు ఈ కార్యక్రమానికి తమరు హాజరైనందుకు ధన్యవాదాలు సార్.